హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గాయత్రి. గురుగారు, ఐశ్వర్యం, సంపద, ఆరోగ్యం ఇచ్చేది లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవియే కాదు, దరిద్ర దేవతను పూజిస్తే కూడా సులువుగా ఇవన్నీ పొందొచ్చు అని అంటున్నారు మీరు. ఎలా గురుగారు? దరిద్ర దేవత అంటేనే అసలు దూరంగా ఉంటారు, దరిద్రం కదా అన్నట్టు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. మీరు అంటున్నారు దరిద్ర దేవతను చూస్తే ఐశ్వర్యం కలుగుతుంది అని. అసలు దరిద్ర దేవతని ఎలా పూజించాలి, అసలు ఎలా ఆరాధించాలి తెలియజేయండి. ఇప్పుడు లక్ష్మీదేవి అందరికీ సంపదలను ఇస్తుంది, బంగారం, డబ్బులు అన్నీ ఇస్తుంది. సంపదని పార్వతీదేవి ఇవ్వదా? ఇస్తుంది. వినాయకుడు ఇవ్వడా? ఇస్తారు. ఏ దేవుడైనా ఇస్తాడు. అలాగే యక్షుణులు, కిన్నెర్లు, కింపురుషులు అందరు ఇస్తారు. అలాగే అసలు లక్ష్మీదేవికిను మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. లక్ష్మీదేవికి పార్వతికి కానీ, లక్ష్మీదేవికి శివుడికి కానీ ఎవరికెవరికి సంబంధం లేదు. కానీ లక్ష్మీదేవికి అంటూ క్లోజ్గా సంబంధం ఉన్నదంటే ఒక దరిద్ర దేవతే. ఆమె ఎవరు గురుగారు? ఆమె ఎవరో కాదు, వాళ్ళ అక్కే, సొంత దరిద్ర దేవత లక్ష్మీదేవి అక్క. ఒక రూపాయి బిళ్ళ ఉందనుకో, రూపాయి బిళ్ళకి బ్యాక్ సైడ్ టైల్ ఉంటుంది, ఇటువైపు హెడ్ ఉంటుంది. రెండు ఒకటే. అంటే లక్ష్మీదేవే ట్రాన్స్ఫర్మ్ అయిపోద్ది దరిద్ర దేవత కింద. ఎలా పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకోండి జనాలు, దరిద్రం వెంటనే వెళ్ళిపోద్ది. లక్ష్మీదేవి వెళ్ళిపోతే ఏముంది? దరిద్రం వచ్చినట్టే. దరిద్ర దేవత వెళ్ళిపోతే మంచిగా ఉండి వాళ్ళ ధర్మాన్ని మార్గాన్న వాళ్ళు అంతా చెప్పిన పద్ధతుల్లో వెళ్తున్నారనుకో, అప్పుడు దరిద్ర దేవత వెళ్ళిపోతే ఏమొచ్చింది? లక్ష్మీదేవి వచ్చింది. కాబట్టి ఇప్పుడు రామకృష్ణ పరమహంసుల వారు ఏం చెప్తారంటే, పరమ పురుషుడు అంటే, పురుషుడు అంటే దేవుడు, మాయ. ఒక యాపిల్ పండు ఉందనుకో, సగమేమో పురుషుడు దేవుడు, మగదేవుడు శివుడు అనుకో, ఈ మిగతా సగం పార్వతి. ఈ సగం విష్ణు అనుకో, ఈ సగం లక్ష్మి. ఇది ఫుల్ యాపిల్. ఇప్పుడు ఈ మాయను తోసేయాలని ప్రయత్నిస్తున్నాం అనుకో, మనం ఈ విష్ణుమూర్తిని పూజ చేస్తున్నాం. విష్ణుమూర్తి పూజ చేసేసి ఈ మాయ ఉంది, ఈమె లేడీ, ఆడదాన్ని మాయ అంటాం, ఆమెను తోసేస్తాం, లక్ష్మీదేవిని తోసే మాయ అని. నిన్ను పట్టేసుకుంటామంటే విష్ణుమూర్తి చేయడు. అలాగే శివుడు పార్వతీదేవిని తోసే నన్ను పట్టుకుంటాను అని అంటే నువ్వు దొరుకుతాను చేయడు. ఎందుకంటే దేవుడి యొక్క లక్షణం ఏంటంటే, నువ్వు పాపాలు చేసుకో, పుణ్యాలు చేసుకో, ఆయనకి సంబంధం లేదు. నువ్వు మంచిగా పుణ్యాలు చేసుకుని కర్మ సిద్ధాంతం చేసుకుని వస్తే మోక్షం ఇస్తాడు, సుఖాలు ఇస్తాడు. పాపాలు చేసుకుని వస్తే కష్టాలు ఇస్తాడు. అంతే. ఈ మాయను మనంతకు మనం తొలగించుకోలేము. ఈయన ఎలాగో తొలగించడు, మనం తొలగించుకోలేము. అందువల్ల అలాగే ఉండిపోతాం. అందుకే రామకృష్ణ పరమహంసుల వారు ఏం చేశారంటే, మహామాయ అమ్మవారిని పూజ చేశాడు. అమ్మవారిని పూజ చేసినప్పుడు యాపిల్ ఉంది కదా, అమ్మవారు ఏం చేస్తుంది? ఓహో పోన్లే పాపను, నా బిడ్డ నా కోసం పూజ చేస్తున్నాడు, నీ మాయ ఇలా వెళ్ళిపోద్ది. ఎవరు మిగిలిపోయారు అప్పుడు? విష్ణువుని పట్టేశాం, పురుషుని పట్టేశాం, దేవుడిని పట్టేశాం. అంటే లక్ష్మీదేవి కానీ పార్వతీదేవి కానీ మాయ. ఆ మాయ మనము తనంతకు తాను వెళ్ళాల. జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసాబలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. జ్ఞానులు సైతం మోహంలో పడేస్తుంది. కాబట్టి ఆ మాయ తనంతకు తనే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఈ దేవుడు మనకు దొరికిపోతాడు, శివుడను, నువ్వు విష్ణువను, ఏదన్నా అను. అలాగే ఈ దరిద్ర దేవత కూడా తనంతకు తానే వెళ్ళిపోవాలి. మనం తోసేద్దామని చూసినా వెళ్ళదు. ఆ లక్ష్మీదేవి తల్లి రోజు పూజ చేసి దరిద్ర దేవతను పోగొట్టు అంటే ఆవిడేం చేయదు. ఆవిడ దేవత కాబట్టి ఆవిడ ఏం చేస్తారే, నువ్వు కర్మ చేసుకున్నావు, నువ్వు మంచి కర్మలు చేస్తే నేను నీకు డబ్బు ఇస్తా. క్లియర్గా చెప్పింది పురాణాల్లో, దేవి భాగవతంలో, ప్రతి చోట, విష్ణు పురాణంలో అన్ని చోట్ల చెప్పింది. నువ్వు సుఖాలు, మంచి పనులు చేస్తే నీకు సుఖాన్ని ఇస్తాను, సంపదనిస్తాను. లేకపోతే నువ్వు ఎన్నిసార్లు తిరుపతిలో గుండు కొడించుకున్నా, నువ్వు ఎన్నిసార్లు పూజలు చేసినా నేనేమేమనం అని చెప్పింది లక్ష్మీదేవి. ఈ కాలంలో దరిద్ర దేవతను పూజించే వాళ్ళు అసలు ఉన్నారంటారా? వరాహిని అలాగే అనుకున్నాం, చేయడం లేదా? అప్పుడు అవును, ప్రత్యంగిరా రాలేదా? తర్వాత మటన్ చికెన్ల దేవతల్ని మా వేణుస్వామి తయారు చేయలేదా? అంటే మటన్ చికెన్ దేవతలు ఎవరు? దశమహావిద్యలు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మన దశమహావిద్యలకి చాలా మంది ఆయననే ఉంది. ఆయన పాపం బాహాటంగా చెప్తారు, ఆయన మంచి ఆయన. అలాగే మా సోదరుడు భార్గవదేవన, రోహిత్ నందన అని వీళ్ళంతా తాంత్రిక పూజలు చేసేటప్పుడు ఓ పద్ధతిగా మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, అమ్మవారికి మందు పెట్టాలా అని చెప్తున్నారు. మరి వాళ్ళకి రావట్లేదా పూజ? వెళ్ళట్లేదా? జనం వెళ్ళట్లేదా? పూజించుకోవట్లేదా? వెళ్తున్నారు కదా, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, నమ్మేవాళ్ళు. అలాగే ఈ యొక్క దరిద్ర దేవత రూపాయి కూడా
అవసరం లేనటువంటి పూజ. ఈ పూజ దరిద్ర దేవతను పూజ చేస్తే ఎలా వస్తుంది అన్నదానికి పురాణాలు ఉదాహరణలు చూపించినాయి. విష్ణు పురాణంలో అన్నిట్లో, గరుడ పురాణంలో అన్నిటిలో చూపించింది. గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు. అలాగే గురుగారు, దరిద్ర దేవతను అసలు ఎలా పూజించాలి గురుగారు? ఆ దరిద్ర దేవతను పూజించే ముందు, దరిద్ర దేవతను ప్రేమించే ముందు ఫస్ట్ అసలు దరిద్ర దేవత ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు సముద్రము దేవతలు, రాక్షసులు వాసుకి అనే సర్పాన్ని పట్టుకొని దరిద్ర దేవత పుట్టింది. కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ పుట్టేసినాయి. దాంతోపాటు విషం పుట్టేసింది, శివుడు తాగేశాడు. దరిద్ర దేవత పుట్టింది. నేను బాబాయ్ నేను ఎవరినో చేసుకోని అంటారు అందరూ. ఆవిడ చేసుకోవాలంటే అందరికీ భయపడిపోతారు. ఈ లక్ష్మీదేవి వచ్చి శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకుంటుంది. శ్రీ మహావిష్ణువు అవతారంలో ఒక వ్యక్తి, ఒక ఋషి దరిద్ర దేవతను చేసుకుంటాడు. అదొక కథనం. ఇక్కడ లక్ష్మీదేవే సాక్షాత్తు ఆమె నేడే దరిద్ర దేవత కాబట్టి శ్రీ మహావిష్ణువు పాదాలకు నమస్కారం చేయగానే లక్ష్మీదేవి కంటే ముందు ఆమె నీడ వెళ్ళి పట్టుకుంది కాబట్టి లక్ష్మీదేవి కూడా శ్రీమన్నారాయణమూర్తి యొక్క భార్య. అందువలన జ్యేష్ఠాదేవి, ఆమెనే జ్యేష్ఠాదేవి అంటాం. ఈ జ్యేష్ఠాదేవిని గరుత్మంతుడు ఏం చేస్తాడంటే, మా తల్లి లక్ష్మీ తల్లికి ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానో వాళ్ళ అక్కకు కూడా నేను అంతే గౌరవిస్తాను. పాపం ఆవిడ ఒక్కతే ఉందని గరుత్మంతుడి యొక్క తల్లి, తండ్రి వీళ్ళందరికీ కూడా కుష్ఠ రోగాలు, ఇలాంటి రోగాలన్నీ వచ్చేస్తే దరిద్ర సకల కష్టాలు, సకల బాధలు వచ్చేస్తే విష్ణుమూర్తి ఉన్నాడు, మరి అక్కడ నయం చేసేచ్చు కదా. ఆయన ఏం నయం చేయట్లేదు, ఆయన దగ్గరే ఉన్నాడుగా. గరుత్మంతుడు భక్తుడే కదా. అంటే కర్మ సిద్ధాంతం. దేవుడు ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వడు. లక్ష్మీదేవి కూడా దేవత కాబట్టి ఇన్వాల్వ్ అయ్యేది ధైర్యశాలి అయినటువంటి ఒక యముడు, ఒక శనీశ్వరుడు, ఒక దరిద్ర దేవత. యముని తలుచుకుంటేనే చాలు చచ్చిపోతాడు. మనం దక్షిణ ముఖంగా నమస్కారం పెట్టినా యముని తలుచుకుంటే మనం తీసుకుపోతాడని ఆయన భయపెట్టారు. మరి సత్యనారాయణ స్వామి వ్రతంలో అష్టదిక్పాలకుల పూజలో మనం యముడికి పూజ చేయట్లేదా? చేస్తున్నాం. శనీశ్వరుని పట్టుకుంటేనే చాలు, శనీశ్వరుడు అని తలుచుకున్నా, ఆయనకి అభిషేకం చేసిన ఆ నూనె పోస్తే మనల్ని పట్టేసుకుంటాడు. కాళ్ళు కడిగేసుకోవాలా, ఆ తర్వాత ఈ యొక్క దాని బట్టలు అక్కడే స్నానం చేసేసి వదిలేయాలా, వెనక్కి తిరిగి చూడకుండా బట్టలు కూడా వదిలేయాలా, తలని స్నానం చేసేయాలా అని చెప్తా. మరి శనీశ్వరుడు ఐశ్వర్యం ఇవ్వట్లేదా? శనీశ్వరుడికి పూజ చేయట్లేదు. అష్టదిక్పాలకుల పూజ సత్యనారాయణ స్వామి వ్రతంలో అష్టదిక్పాలకుల పూజ ప్రతి పూజలోనే ఉంటుంది. గృహప్రవేశంలో మండపారాధన ఇవన్నీ చేసినప్పుడు అంటే ఉన్నాయి, బయటికి తెలియదు జనంకి. అలాగే ఈ దరిద్ర దేవత ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, విష్ణుమూర్తి ఏమంటాడు, నేను ఎక్కడికి వెళ్ళను అంటే, ఆయన నువ్వు పాతాళ లోకానికి వెళ్ళిపో. పాతాళ లోకంలో ఎవరైతే నీ నివాస స్థానం ఏంటంటే చీకటిగా ఉండాలి. ఆ దరిద్ర దేవత వెలుగులో ఉండదు, అసలు లైట్ ఉండదు. అందుకని ఎవరిళ్ళు వాళ్ళు ఊర్లో వెళ్ళిపోయినప్పుడు దీపారాధన చేయకుండా వెళ్ళిపోతే దరిద్ర దేవత వచ్చేస్తుంది, అందులో డౌట్ లేదు. అందుకే ఎవరో ఒకరిని పెట్టి వెళ్ళాలి. రెండవది, ఎవరైతే భార్యాభర్తలు అస్తమానం కొట్టుకుంటూ ఉంటారో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కీచులాడుకుంటూ ఉంటారో అక్కడికి వెళ్ళిపో అన్నాడు. అందుకనే అక్కడ కూడా. నెక్స్ట్, కాళ్ళు ఊపుతూ ఉంటారు మధ్యాహ్నం రాత్రులు పడుకున్నప్పుడు. అలాగే ఈ జుట్టు సాయంత్రం మాటలు దువ్వుకొని ఇంట్లో వేసేస్తూ ఉంటారు. అది తర్వాత సాయంత్రాలు నిద్రపోతారు. అప్పుడు ఇలా మొత్తం దరిద్ర దేవత అనేది లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులన్నీ దరిద్ర దేవతకి ఇష్టం. అక్కడ వరం ఇచ్చాడు విష్ణువు, నీ డ్యూటీ అది, నువ్వు వెళ్ళాను, నీ ప్లేసెస్ అయ్యాని. అందుకని దరిద్ర దేవత చక్కగా పాతాళ లోకంలో ఉంటుంది. అప్పుడు ఈ గరుత్మంతుడు ఏం చేస్తాడంటే, అయ్యో నా తల్లిదండ్రులకి మా ఒంట్లో బాగాలేదు, కుష్ఠరోగం లాగా ఉంది, మరి నేను రక్షించుకోవాలా అని చెప్పి దరిద్ర దేవత దగ్గరికి వెళ్తాడు. ఏకంగా దరిద్ర దేవత దగ్గరికి వెళ్తే, ఎవరు రాని అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నన్ను చూడడానికి ఎవరు వెళ్ళరు కదా, భయపడతారు అందరూ. అంటే అసలు అమ్మ నువ్వు జ్యేష్ఠాలక్ష్మివి, నువ్వు మా తల్లి మహాలక్ష్మి అక్కవి కాబట్టి నువ్వు నాకు పెద్ద అమ్మమే అంటే ఓకే అంటది, అన్నీ ఓకే. కానీ నీకు ఎంత ధైర్యం రా, భయం, అందరూ ఎవడైనా భయపడతాడు. ఎందుకు వచ్చావు అసలు నువ్వు, పో, నేను పట్టుకుంటే నీకు దరిద్రం వచ్చేస్తుంది, నేను పట్టుకుంటే నీకు రోగాలు వచ్చేస్తాయి, నేను పట్టుకుంటే నీకు కష్టాలు వచ్చేస్తాయి, తెలిసి వచ్చావేంట్రా నువ్వు, నీకు బుర్రలేదా అని అడుగు. దేవతలందరూ కూడా అందరూ వీడికి గరుత్మంతుడికి మైండ్ దొబ్బింది, అందుకని వెళ్ళడం లేదు, ఇతను వచ్చాడు మైండ్ పాడైపోయి వచ్చాడు, దరిద్ర దేవతకి వెళ్ళకెళ్ళక దరిద్ర దేవత దగ్గరికి వెళ్తారా పూజ చేయడానికి అంటే, అప్పుడు దరిద్ర దేవతని మాట్లాడుతూ ఉంటాడు, పూజిస్తాడు. పూజించినప్పుడు అప్పుడు దరిద్ర దేవత ఏమంటుంది, సరే ఏం కావాలి నీకు అంటది, నీ అనుగ్రహం అమ్మ, నీ ప్రేమ అమ్మ అంటాడు. అంటే తల్లి చెడ్డది అనేది ఉండదు, శంకరాచార్యులు వారు చెప్పారు.
ఒక కొడుకు దొంగడవుతాడు. తల్లి కుపుత్రో నా జాయతే కుమాతాన భవతి, ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడ్డ కొడుకు ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదు. ఆమె దరిద్ర దేవత అయినా మహాలక్ష్మి అయినా ప్రేమ సేమ్ ఉంటుంది. అందువల్ల వాత్సల్యం వచ్చింది ఆమెకి. సరే అయితే చెప్పు, నువ్వు ఒక ప్రశ్న ఇంత ధైర్యంగా వచ్చావు కదా, నేను అందంగా ఉంటానారా లక్ష్మీదేవి అందంగా ఉంటుందారా అంటే, అప్పుడు గరుత్మంతుడు ఏమంటాడు, అమ్మ నువ్వు ఆ లక్ష్మీదేవి ఎవరింటికన్నా వచ్చేటప్పుడు అందంగా ఉంటుందమ్మా, ఫ్రంట్ నుంచి బాగుంటుంది. లక్ష్మీదేవి నువ్వు జ్యేష్ఠాదేవి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అందంగా ఉంటావు, మా ఇద్దరు ఒకటేనమ్మా, ఇద్దరు రూపాయికి అటు ఇటు కదా అంటే, అతని యొక్క చమత్కారానికి నచ్చి, అన్నీ తెలుసు ఆవిడ అందరికంటే పెద్ద ముదురు దరిద్ర దేవత, అందుకని నేను చమత్కారానికి నచ్చి తన ధర్మాత్ముడు అనేటటువంటి విషయం తెలుసు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను నాయన నీ దగ్గర నుంచి, ఇంకా నీ కష్టాలు అన్నీ దూరం అయిపోయినాయి, నువ్వు లక్ష్మీవంతుడు అవుతావు అని చెప్పేసి వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకున్న గిష్ట్రోగాలు అన్నీ తీసిపడేసింది. అంటే పరమకారుణ్యమూర్తి దరిద్ర దేవత. ఆమెనే ధూమావతిగా చెప్తాం, జ్యేష్ఠాదేవిగా చెప్తాం, శనీశ్వరుడి భార్య అయినటువంటి మందాదేవిగా చెప్తాం. ఇవన్నీ పేర్లు ఒకటే, తత్వాలు ఒకటే అన్నమాట. అలాగే ధూమావతి జుట్టు తెల్ల జుట్టు వేసుకుని జుట్టు తెల్లగా విడవ రూపంలో ఉంటుంది, అంతా ఒకటే. అలాగే విష్ణుమూర్తికి అంధకాసురుడికి యుద్ధం జరుగుతుంది. దేవతలకి అంధకాసురుడు చాలా పవర్ఫుల్ రాక్షసుడు. అంధకాసురుడు వరం ఏమడుగుతాడంటే, అమ్మ మహాలక్ష్మి నువ్వు పార్షాలిటీ చూపించకూడదు, నువ్వు పాతాళానికి వెళ్ళిపో దేవలోకాన్ని వదిలేసి అని చెప్తే, మహాభక్తుడు మహాలక్ష్మి యొక్క మహాభక్తుడు అంధకాసురుడు భక్తుడు అడిగిన వరానికి పాతాళలోకం వెళ్ళిపోమన్నాడు. సింపుల్ లాజిక్, తపస్సు చేశాడు, పాతాళలోకానికి వెళ్ళిపోమన్నాడు, వైకుంఠంలో ఉండొద్దు అన్నాడు. పాతాళలోకంకి వెళ్ళిపోతే ఏమవుతుంది, అప్పుడు దరిద్ర దేవత దగ్గరికి వెళ్ళిపోద్ది. లక్ష్మీదేవి అనేటువంటి వైకుంఠము నిర్వీర్యం, విష్ణుమూర్తికి ఏం శక్తి ఉండదు. మనకు ఒంట్లో ఓపిక ఉంది, ఇప్పుడు బయట శరీరం ఉంది, ఒంట్లో టీ లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదని ఓపిక నీరసం వచ్చేస్తుంది. అదే లక్ష్మి అంటే లోపల, ఆవిడే పార్వతి అంటే శక్తి అంటే ఆవిడ. సో శివుడు కూడా పార్వతీదేవి లేనిదే అతనికి ఏం శక్తి ఉండదు, నీరసం. రాక్షసులు ఈజీగా జయించగలుగుతారు, రాక్షసులు ఈజీగా జయించగలుగుతారు. అందువలన అప్పుడు ఏమవుతుందంటే, ఏం చేయాలో తెలియక రాక్షసులు ఇలా ఉన్నప్పుడు వినాయకుడిని పంపుతారు, నువ్వు పాతాళ లోకానికి వెళ్ళి లక్ష్మీదేవిని తీసుకొచ్చేమని దేవతలంతా. ఈమె వెళితే వినాయకుడు ఎక్కడొస్తుంది లక్ష్మీదేవి, మామూలుగా అమ్మ రా అంటే, నేను వరం ఇచ్చాను అంధకాసురుడికి, నేను రాకూడదు, పాతాళ లోకంలోనే ఉండిపోవాలా అని చెప్తాడు. అంటే మరి అప్పుడు దరిద్ర దేవత లోపల కాగల కార్యము గంధర్వులే తీర్చును అన్నట్టు, పాతాళ లోకములో ఉన్నటువంటి దరిద్ర దేవత ఏం చేస్తుంది, ఈ విషయం తెలుసుకొని, ఏం లక్ష్మి అనగానే, అక్క నీకు నమస్కారం అంటుంది ఆవిడ. లక్ష్మీదేవి, నీ వైకుంఠం తీసేసుకున్నావు కదా, పంచుకున్నాం కదా మనం పాతాళ లోకంలో, నాకు ఇచ్చారు, నన్ను కూడా ఇక్కడ ఉండనేమా, ఇది కూడా ఉండనేమో, అన్ని మంచి ప్లేసులు నువ్వే తీసేసుకున్నావు అని అడిగితే, లేదక్క అని అంటే, నేను ఇక్కడ ఉంటున్నాను, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అంటుంది. దగ్గరికి వస్తుంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్న చోట దీపాలు ఉంటాయి, అంతా వెలుగుంటుంది, వెలుతురు. ఈ దీపాలన్నీ ఆరిపోతున్నాయి దరిద్ర దేవత వస్తుంటే. అప్పుడు లక్ష్మీదేవి రావద్దు అంటే, అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు, ఇదే దొరికిందే ఛాన్స్ అని, బుద్ధిమంతుడు కదా వినాయకుడు, అమ్మ మహాలక్ష్మి నీ అంతకు నువ్వు అంధకాసురుడికి వరం ఇచ్చావు, పాతాళ లోకానికి వెళ్ళిపోయామని అడిగాడు, అక్కడే ఉండమని. ఎవరన్నా తరిమేస్తే నువ్వు వెళ్ళిపోతే నీ దోషం కాదు, అంధకాసురుడికి నువ్వు ఇచ్చిన వరం మాట పోయినట్టు కాదు. నేను ఒకళ్ళు తోలేస్తే, నీ అంతకు నువ్వు వెళితే వాడిని మోసం చేసినట్టు. కాబట్టి దరిద్ర దేవత ఆటోమేటిక్గా వచ్చేస్తే లక్ష్మీదేవి మరి వెళ్ళిపోవాలి కదా, లక్ష్మీ దరిద్రం ఇద్దరు ఒక చోట ఉండరు. అందుకని చెప్పేసి ఈ యొక్క వినాయకుడు రామ్మ రా అని, మా పెద్దమ్మ రా అని ఏమని అంటాడు. ఎందుకు లక్ష్మీదేవిని ఇక్కడ ఉండనివ్వా అది ఇది అని రెచ్చగొడితే దరిద్ర దేవత వచ్చేస్తే అప్పుడు నేను వైకుంఠం నేను వెళ్ళిపోవాల్సి వస్తుందంటే, వెళ్ళిపో అక్కడే ఉండు నువ్వు అని చెప్పుద్ది. అప్పుడు వినాయకుడు సరే అని, అమ్మని నువ్వు వెళ్ళిపోమ్మా అని దరిద్ర దేవత పంపించేసింది. అక్కడ వెళ్ళిపోయిన మరుక్షణం ఇక్కడ అమ్మవారికి లక్ష్మీదేవి దగ్గర పెట్టిన ప్రసాదాలన్నీ కుళ్ళిపోయినాయి. దరిద్ర దేవత ఎక్కడ ఉంటుంది అక్కడ అంతా కూలిపోద్ది, చీకటి గది, బంగళాలు, ఇలా బూజు పట్టేసిన బంధనాలు. మళ్ళీ మీరు అంటున్నారు దరిద్ర దేవతను పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది అని, ఇప్పుడు ఎలా సాధ్యం గురుగారు? దరిద్ర దేవత కరుణించి ఆవిడ మనల్ని వదిలేసిపోద్ది. ఓకే. దరిద్ర దేవత పోన్లే పాపం వీడికి. ఇప్పుడు ఎవరు చేయాలి పూజ? లక్ష్మీదేవిని పూజ చేస్తున్నారండి, బానే ఉంది.
పూజ చేస్తున్నప్పుడు అందరికి మరి డబ్బులు వచ్చినాయా? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. ఇప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తున్నారు అందరూ. అందరూ కోటీశ్వర్లు అయిపోయారా? కొల్హాపురం ప్రతిసారి వెళ్ళిపోతారు శక్తిపీఠం అని. అందరికి వచ్చేస్తుందా? తిరుపతి వెళ్తేనే శ్రీనివాస మంగాపురం వెళ్ళరు పద్మావతి దేవికి. తిరుపతి వెంకటేశ్వర స్వామి లైన్ భయపడి లక్ష్మీదేవి రా నాయన సాక్షాత్ అక్కడ వచ్చి ఉందిరా అంటేనే ఆమె దర్శనం చేసుకోరు. మరి అటువంటి టైంలో లక్ష్మీదేవికి మనం ఈ యొక్క దరిద్ర దేవత ఆరాధన అనేటటువంటిది చేసుకుంటే ఆమె వెళ్ళిపోద్ది కరుణించి. ఇప్పుడు వినాయకుడికి ఇచ్చింది దేవతల కార్యం. ఎప్పుడైతే ఈ లక్ష్మీదేవి పాతాళ లోకం వదిలేసి అక్కడికి వెళ్ళిపోయిందో, వైకుంఠానికి వెళ్ళిపోయిందో, మొత్తం అందరి దేవతలకి శక్తి వచ్చింది. విష్ణుమూర్తికి శక్తి వచ్చింది. అందగాసురుని చంపేస్తాడు. అంటే ఇక్కడ మనల్ని దరిద్ర దేవత వదిలేయాలి. ఎవరైతే ఎవరికి సహాయం చేయకుండా స్వార్థపరులుగా ఉంటూ ధనవంతులు అంతా కూడా బీరువాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా దాచుకొని పేదవాళ్ళకి ఇవ్వకుండా, ఆ సహాయం అడిగినప్పుడు ఇవ్వకుండా, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది డబ్బులు ఇవ్వకపోతే వాడు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు అడిగితే అలా ఇవ్వకుండా, తర్వాత ఈ యొక్క సాధువులకు ఇవ్వకుండా, వికలాంగులకు ఇవ్వకుండా, తర్వాత అనాథలకు ఇవ్వకుండా దాచుకుంటారు చూడు. అటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు ఇస్తుంది? కొంతకాలం టైం ఇస్తుంది. నువ్వు పుణ్యం ఎప్పుడో చేసావు కాబట్టి నీకు ఇచ్చింది. ఆ టైం అయిపోయినప్పుడు ఏం చేస్తుంది? ఆమె వెళ్ళిపోద్ది. జంభాసురుడు అనేటటువంటి రాక్షసుడి మీద వాడికి ధనమదాంతం ఎక్కి లక్ష్మీదేవి వెళ్ళి నెత్తి మీద కూర్చోగానే అనగాదేవి వెంటనే కాలిపోతాడు వాడు. అంటే డబ్బున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రోజున అహంకారం రావడం ఖాయం. కాబట్టి అది రాకుండా ఉండాలంటే ధర్మకార్యాలు చేయాలి. వీళ్ళు పేదవాళ్ళకి మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇది మానేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉన్నటువంటి పండితులు ఏం చెప్తున్నారు, లక్ష్మీదేవి పూజ చేసి పొద్దున్నే లేచేసి తెల్లవారుజామున లేవడం మంచిదే. తెల్లవారుజామున లేవడం, 3 గంటలకి 4 గంటలకి లేవడం, సూర్యోదయంకి పూజ చేస్తే లక్ష్మీదేవి ఓకే గుడ్డే. కానీ మరి నువ్వు పేదవాడికి చేయిందే ఎక్కడ ఫలిస్తుంది? క్లియర్గా చెప్తోంది విష్ణు పురాణం. ఆపదల్లో ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి చేయకపోతే నేను ఇవ్వను అని చెప్పేసింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఈ స్వార్థపరులు ఉంటారు, ఇవ్వనటువంటి వాళ్ళందరూ బాగా శుభ్రంగా రాత్రులు పార్టీలు చేసుకుని 9-10 లేస్తారు. ఓకే, గారాబంగా డబ్బుతో బాగా పుట్టి పెరిగిన వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు సూర్యోదయం రాకముందు ఎక్కడ వస్తుంది? కుదరదు. ఆ తర్వాత ఈ హెల్పింగ్ నేచర్ లేదు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ మెథడ్ ఉందన్నమాట లక్ష్మీదేవి రావడానికి. ఏమిట్రా అంటే, ఎన్ని సంవత్సరాలు చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఆలోచనలు, దుర్యోధనులాగా వాళ్ళ తమ్ముడు ఆస్తులు ఇవన్నీ లాగేసుకోవాలి. ఇటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ సంపదను రావడానికి పేదవాడు కఠినంగా ఎంత పూజ చేసినా సరే లక్ష్మీదేవి రావట్లేదు అనేటటువంటి వాడికి ఒక వ్రతం ఉందనమాట. అదే దరిద్ర దేవత దీక్ష. అయ్యప్ప దీక్షలాగా, భవానీ దీక్షలాగా. అక్కడ వినాయకుడు చెప్తాను. అక్కడ వినాయకుడు పాతాళ లోకం వెళ్ళిపోయేటప్పుడు ఆవిడేమో ఊరికనే ఇచ్చేయలేదు దరిద్ర దేవత. ఏమన్నా ఊరికనే లక్ష్మీదేవి నువ్వు వెళ్ళిపో అని అనలా. పరీక్ష పెట్టింది వినాయకుడికి. వినాయక నువ్వు చెప్పు, ఎలాగా మేమిద్దరం ఎవరు అందంగా ఉంటాం? అప్పుడు వినాయకుడు ఏమంటాడు, పెద్దమమ్మి నువ్వు ఇక్కడి నుంచి పాతాళ లోకంలో నుంచి లక్ష్మీదేవి వైకుంఠం వెళ్తుంటే అందంగా ఉంది, నువ్వు పాతాళ లోకంకి వస్తుంటే అందంగా ఉన్నావు పెద్దమమ్మి అనగానే, అబ్బా నాకు పాతాళలోకమే అందం అంటున్నాడని, నాకు ఇదే బాగుంది అని అక్కడే ఉండిపోద్ది. ఏ విధంగా వినాయకుడు తన బుద్ధి చాతుర్యంతో పాతాళ లోకంలోనే, విష్ణుమూర్తి ఇచ్చినటువంటి పాతాళ లోకంలోనే స్థిరపరిచేసాడు దరిద్ర దేవత. ఇప్పుడు మనం పూజ చేస్తే పాతాళ లోకం నుంచి వింటుంది అమ్మవారు దరిద్ర దేవత. ఆమె అమాయకురాలు కాదు, అన్నీ తెలుసు. అప్పుడు అతని చమత్కారానికి నచ్చి, బుద్ధి బలానికి వినాయకుడికి నచ్చి, నాయన వినాయక నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు మంచి సుఖ సంపదలతో ఉండు అని వినాయకుడిని ఆశీర్వదిస్తుంది. వాళ్ళ పెద్ద తల్లి అయినటువంటి దరిద్ర దేవత. వినాయకుడికిను గరుత్మంతుడికే కాదు పెద్దమమ్మి, మనందరికి కూడా పెద్దమమ్మి ఆమె. కాబట్టి మనం కూడా సేమ్ వినాయకుడు రూట్లో, తర్వాత గరుత్మంతుడు రూట్లో వెళ్ళిపోతే మనం అపర కోటీశ్వర్లు అయిపోతాం. కాబట్టి ఎవరికి ఎంత చేసినా సరే లక్ష్మీదేవికి రావట్లేదంటే 2 పద్ధతులు ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ అని 2 ఉంటాయి. బాగా శుభ్రంగా తెల్లవారుజామున లేచే బుద్ధులు ఉన్నవాళ్ళు, మంచిగా కష్టపడే స్వభావం ఉన్నవాళ్ళు, నీట్నెస్ క్లీన్లెస్ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా లక్ష్మీదేవిని పూజ చేసుకోండి, ఎవరు వద్దన్నారు. అండ్ మిగతా దాన ధర్మాలు చేయాలి. లక్ష్మీదేవి పూజ చేస్తే కంపల్సరీ దాన ధర్మాలు. ధర్మం తప్పితే లక్ష్మీదేవి ఏనాటికైనా వెళ్ళిపోద్ది. కొన్ని రోజులే ఉంటుంది. కౌరవుల దగ్గర అవని, పాండవుల దగ్గర అవని, ఎవడైనా ధర్మం తప్పితే లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి ఇక్కడ 2వ పార్ట్ ఏంటంటే, ఇక్కడ చక్కగా వీళ్ళు ఎలాగో స్నానాలు చేయరు, పొద్దున్నే 10ంటికి లేస్తారు, 11 గంటలకు మొహం తోముతారు, 1 గంటకి పూజ చేస్తారు, చాలామంది ఉన్నారు. ఇలా చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా బెస్ట్ దరిద్ర దేవత పూజ. అసలు మొహమే కడగక్కర్లేదు. వీళ్ళు 41 రోజు పెట్టుకుంటారో, 21 రోజు పెట్టుకుంటారో, 11 రోజులు పెట్టుకుంటారో, 7 రోజులు పెట్టుకుంటారో, భవానీ దీక్షలు ఎలాగైతే పెట్టుకుంటారో అలాగే దరిద్ర దేవత దీక్ష. మాసిపోయిన బట్టలు వేసుకోవాలి, వ్రత దీక్ష. మాసిపోయిన బట్టలు వేసుకొని
ముఖం కడుక్కోకూడదు, స్నానం చేయకూడదు 2 రోజుల దాకా. ఆ జుట్టు ఉంటుంది కదా, నువ్వుల నూనె రాసుకోవాలి బాగా, లేదా ఆముదం రాసుకున్నా పర్లేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈమె అందరూ కూడా మామూలుగా జనరల్గా 3 సార్లు తింటున్నాం అనుకో, దానికి డబల్ ఒక 6 సార్లు 5 సార్లు ఫుల్ ఎప్పుడు తినడం పడుకోవడం ఇంకా. కానీ ఎవరింటికి వెళ్ళకూడదు. ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ సంసారం నాశనం అయిపోద్ది, వాళ్ళల్లో గొడవలు వచ్చేస్తాయి. ఒక తండ్రి కొడుకులు ఉన్నారనుకో, వాళ్ళ ఇంటికి వెళ్తే తండ్రి కొడుకులు ఇద్దరు విడిపోవడం ఖాయం, భార్యాభర్తలు ఉంటే వాళ్ళు విడిపోవడం ఖాయం. సో ఈ విధంగా వీళ్ళకి మాత్రము హారతి ఇవ్వకూడదు, తర్వాత దీపంలో ఇందులో పెట్టకూడదు. ఓం దరిద్ర దేవతాయ నమః, ఓం జ్యేష్ఠాదేవ్యాయ నమః. ఈ జ్యేష్ఠ అమావాస్యకి ఆమెనే పూజ చేస్తాం. ఇప్పుడు జ్యేష్ఠ అమావాస్య రోజునే దరిద్ర దేవత పుట్టింది, లక్ష్మీదేవి పుట్టిన రోజునే దరిద్ర దేవత కూడా పుట్టింది, ఇద్దరు ఒకేసారి పుట్టారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కుళ్ళు బుద్ధులు ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళంతా మేమే అహంకారులు, మేమే ధనవంతులు అనుకునే వాళ్ళు దరిద్ర దేవతను పూజ చేసుకోవచ్చు. చేసుకుంటే లాంగ్ స్టాండింగ్గా దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మరి లక్ష్మీదేవిని పట్టుకోవడం చాలా కష్టం. ఎందువల్లంటే ధర్మం లేకపోతే కనుక ఉండదు ఆమె. ఇప్పుడు తారాదేవి రావణాసురుడికి వరం ఇచ్చేటప్పుడు ఏమంటుంది, ఏం కావాలి నీకు అంటుంది. హఠయోగంతో చేస్తాడు పూజ. చేసినప్పుడు తన శిరస్సును కోసేసి చేసేస్తే, బలవంతంగా చేస్తే తారాదేవి ఏమంటుంది, రాముడు బాణాల నుంచి రక్షణ కావాలంటాడు, ఇస్తాను. దివ్య రథాన్ని కూడా ఇస్తాడు, బాణాలు నేను రక్షణ కల్పిస్తాను. రాముడు ఎన్ని బాణాలు వేసినా ఆ బాణాలని సాకిని డాకినీళ్ళు మింగేస్తారు. కానీ ఆ రథాన్ని ఏమంటుండే, నువ్వు కనుక ధర్మయుద్ధం చేయకపోయినా, ధర్మంగా ఉండకపోయినా నేను ఇచ్చిన వరాలు వెనక్కి తీసేసుకుంటానంటది. రావణాసురుడు ఇలాగే అంటాడని చెప్పేసి ఇలాగే అంటుందని ఆయన అధర్మ యుద్ధాలు చేసి ఆ రాముల వారి సైన్యం అందరినీ కూడా రాముడు ఒంటరిగా చేస్తున్నాడు, రావణాసురుడు ఇద్దరు ఒంటరిగా చేస్తున్నారు లాస్ట్ ఫైనల్ డే రోజున. కానీ వీడేం చేస్తాడు, రావణాసురుడు మొత్తం అందరి మీద, వానరులు అందరి మీద బాణాలు వేస్తుంటే అప్పుడు ఇది అధర్మ యుద్ధం అని చెప్పేసి తోలు తీసేస్తుంది రావణాసురుడిని. అదే తారాదేవి అమ్మవారు తోలు తీసేస్తుంది. ఇప్పుడున్నటువంటి డబ్బున్న వాళ్ళంతా తెలుసుకోలేకపోతున్నారనమాట. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కనుక దాన ధర్మాలు ఇవి చేయకపోతే తోలు తీసేస్తుంది వీళ్ళని, అందులో డౌట్ లేదు. ఎవరిని చాలా పిసనారులుగా దాచుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కొంతమంది సంపాదించారు. అసలు ధర్మం అనేది లేకుండా చేస్తున్నారు, మేమే మనగాళ్ళం అనుకుంటున్నారు. అందుకే ఉద్యోగాలు పోతున్నాయి అందరికీ, 70% లే ఆఫ్ అని మధ్యలో తీసి అవతల పడేసేది లక్ష్మీదేవే. అలాగే ఒక రాజు ఉంటాడు, ఒక ఊర్లో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యం చిన్నగా ఉంది. ఆ చిన్నగా ఉన్నటువంటి రాజ్యంలో ఒక వ్యాపారస్తులంతా కూడా ఇక్కడ వ్యాపారం చేస్తే అందట్లేదు, ఇది పల్లెటూరు చిన్నది అని పొరుగురు వెళ్ళి పెద్ద రాజ్యానికి వెళ్ళి అమ్ముకొని వస్తున్నారు. వెనక్కి వస్తుంటే రాజు ఈ నగరం డెవలప్ అవ్వాలంటే నేనే మిగతా మీ సామాన్ అంతా సగం అమ్మేసేయండి, ఏ రోజుకి ఆ రోజు ఎంత అమ్మేస్తారో అమ్మేసి మిగతా నేను కొంటానంటాడు. కూరగాయల వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకో, ఆ ఊర్లో అమ్ముతాడు. ఆ ఊరు వాళ్ళకి మిగిలిపోయిన కూరగాయలన్నీ కుళ్ళిపోకుండా పడేసుకోకుండా రాజుగారు కొనుక్కుంటాడు. ఆ విధంగా అందులో ఒక బొమ్మలు తయారు చేసేవాడు ఒకడున్నాడు. ఆ బొమ్మలు తయారు చేసేవాడు ఏం చేస్తాడంటే, రోజు కృష్ణుడు, రాముడు, లక్ష్మీదేవి బొమ్మలు తయారు చేసేవాడు. ఆ రోజు వాడికి నాలాగా ఒక ఐడియా వస్తుంది, దరిద్ర దేవతను బొమ్మలు చేస్తే బాగుండని. దరిద్ర దేవత బొమ్మలు చేస్తాడు. ఊళ్ళో వాళ్ళందరూ దరిద్ర దేవత అంటేనే భయం కదా, ఎవరు కొంటారు, ఎవరు కొనరు. కొనకపోతే రాజుగారి కాంట్రాక్ట్ ప్రకారం మిగతా అన్ని అమ్మేశాడు. మిగతా ఈ దరిద్ర దేవత బొమ్మ ఎవడో కొనలేదు, రాజుగారికి ఇచ్చేసాడు. మిగిలిపోతే లోన పెట్టుకున్నాడు రాజుగారు, మాట తప్పకూడదు. కోశాగారంలో ట్రెజరీలో పెట్టుకున్నాడు. కోశాగారంలో పెట్టుకుంటే వెంటనే ఆవిడ వచ్చిన మరుక్షణం లక్ష్మీదేవి బయటకు వచ్చేస్తుంది. ఒక దివ్య తేజస్సు ఉన్నటువంటి లక్ష్మీదేవి వచ్చేసి, రాజా ఆమె దరిద్ర దేవత, ఆమె ఉన్న చోట నేను ఉండకూడదు, నేను ఉన్న చోట ఆమె ఉండదు, అంతే కదా. పేదరికం ఉన్నవాడికి డబ్బు ఎలా ఉంటుంది, డబ్బు ఉండదు. అలాగే డబ్బు ఉన్నవాడికి పేదరికం ఎందుకు ఉంటుంది, రెండు కాంట్రడిక్షన్స్. సో ఈ కాంట్రాక్షన్లు ఉండవు. అందుకని ఆమెను పంపించే అంటే ఈయన ఏమంటాడు, అమ్మ నేను మాట తప్పనమ్మా, ధర్మాన్ని కట్టుబడి ఉంటానంటాడు. నువ్వు వెళ్ళిపో అంటాడు. లక్ష్మీదేవి వెళ్ళిపోతే ఇంకొక మంచి తేజస్సు ఉన్నటువంటి పురుషుడు వస్తాడు. ఆయన పేరు విష్ణుమూర్తి. ఆయన ఏం చేస్తాడు, విజయలక్ష్మి ఎక్కడుందో, విజయం ఎక్కడుందో నేను అక్కడే ఉంటాను. లక్ష్మీదేవి వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమంటాడు. ఇంకా మిగతా ఒక 100 మంది 250 మంది వస్తారు దేవతలు. వాళ్ళందరూ కొంచెం తేజస్సు తక్కువ ఉన్నవాళ్ళు. రాజా లక్ష్మీనారాయణలు ఎక్కడ ఉంటారో, మేము అక్కడే వెళ్ళిపోవాలి, మేము వెళ్ళిపోతాం అంటారు. పోండి అంటాడు. అంతేగాని మాట తప్పకపోయేసరికి అదే రాజు వెనక్కి వచ్చేసి రాజా నేను వచ్చేస్తున్నాను అంటాడు. ఇదేంటి ఇప్పుడే కదా ఇల్లు, 1 సెకండ్ కూడా అవ్వలేదు, ఎందుకు వచ్చావు అంటే, వచ్చేస్తున్నాను, ధర్మం ఎక్కడ ఉందో అక్కడ ఉండాలి, నేను విష్ణుమూర్తి అనేవాడిని, నా పేరే రామో విగ్రహవాన్ ధర్మ, నేనే ధర్మమూర్తిని,
కాబట్టి నువ్వు ధర్మాన్ని కట్టుబడి ఉన్నావు కాబట్టి నేను వచ్చేస్తున్నాను అంటాడు. ఆ విధంగా విష్ణుమూర్తి వచ్చేసాడు. పతివ్రతను బాబు, నేను మొగుడు ఎక్కడ ఉండాలో పెళ్ళం ఎక్కడే ఉండాలా, నేను వచ్చేస్తున్నాను. ఎవరమ్మా నువ్వు అంటే లక్ష్మీదేవి. మరి ఇందాక దరిద్ర దేవత ఉన్న చోట ఏదో బిల్డప్లు ఇచ్చావు కదా, విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే ఎక్కడ లక్ష్మీదేవి ఉండాలి కదా, వచ్చేసింది. దేవతలందరూ ఏం చేస్తారు, లక్ష్మీనారాయణలు అందరూ కూడా వచ్చేస్తారు. వీళ్ళందరూ లోనికి వచ్చేసే కానీ దరిద్ర దేవతకి ఆనందం కలిగేసింది. ఆనందం కలిగి ఆ రాజు యొక్క ధర్మ నిరతను మెచ్చుకొని నేనే వెళ్ళిపోతానని ఆ దరిద్ర దేవత వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడైతే మనం పేదల పట్ల జాలి, దయ, కరుణ ఉండి చేస్తామో వాళ్ళకి దరిద్ర దేవత తనంతగా తానే వెళ్ళిపోద్ది. అంతేగాని కుట్రలు చేసి జ్యోతిషాలు మీరు ఫ్రీగా చెప్పండి, మేము డబ్బులేమో అనాథలకేమో, పేదవాళ్ళకేమో, సాధువులకేమో మేము దాచేసుకుంటాం, మా దగ్గర పనిచేసే వాళ్ళు హార్ట్ అటాక్లు వచ్చినా సరే, హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళ పెళ్ళాలకు అడిగితే మేము ఇవ్వం అని, హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడ్ అని స్వామి వివేకానంద చెప్పాడు. నేను ఎప్పుడైతే నేను చేయనని ఇలాంటి వాళ్ళందరినీ కూడా దరిద్ర దేవత వదలదు, లక్ష్మీదేవి శపిస్తుంది, దరిద్ర దేవత పట్టుకుంటుంది. కాబట్టి నువ్వు ఎక్కడ సెన్సస్ తీసుకో ధనవంతుల్ని, వాళ్ళు ఎవరైతే దాన ధర్మాలు అన్నీ చేసుకుని ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నిలబడ్డారు శాశ్వతంగా, లేనటువంటి వాళ్ళు ఒక తరమే చూసుకోండి కావాల్సి, అలా పోతారనమాట. వీళ్ళంతా సర్వనాశనం అయిపోతారు, రోగాలు వచ్చేస్తాయి, కుష్టు వ్యాధులు వచ్చేస్తాయి. చాలా కంట్రీగాళ్ళు ఉన్నారు ఫారెన్లో కానీ ఇండియాలోనే కానీ, ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా అనాథ పిల్లలు అని చెప్పినా కూడా రూపాయి ఎవరైతే దరిద్రులు ఉన్నారనమాట, ధనం ఉన్నటువంటి దరిద్రులు, వీళ్ళని ఆ తల్లి, ఆ దరిద్ర దేవత కబళించేస్తుంది అనమాట. ఆ తల్లి జగన్మాత అదమ్మా. తప్పకుండా గురువుగారు, లక్ష్మీదేవినే కాదు దరిద్ర దేవతను పూజిస్తే కూడా, ఆరాధిస్తే కూడా మనకి ధనం ప్రాప్తి కలుగుతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.